ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమల చేరుటయే అది నా హృదయవాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమల చేరుటయే అది నా హృదయవాంఛయే. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను, ప్రభువా నిత్యము స్తుతింతును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడికి నీ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ లోకంలో ఉన్నంత వరకు, ఈ జీవితంలో జీవించినంత వరకు ప్రభువును ప్రకటించాలి. మా నాన్నగారు బిషప్ సంగీతరావు గారు 70 సంవత్సరాలు సేవ చేశాడు. నాన్నగారు తన ప్రాంతాన్ని, తన జిల్లాని, తన కుటుంబాన్ని, తన ఆస్తిపాస్తులు విడిచిపెట్టి ప్రభు సేవ కొరకు 100కి 100 పాళ్ళు ప్రభు మీద ఆధారపడిన గొప్ప దైవజనుడు మా నాన్నగారు. మా అమ్మగారు, మా నాన్నగారు వారి జీవితాలు అంకితం చేశారు దేవుని కోసం. 70 సంవత్సరాల సేవ, 99 సంవత్సరాలు జీవించాడు ఆయన దైవజనుడు. కనుక అటువంటి దైవజనుడు ఆ బిడ్డగా నేను కూడా ఆయనలా ఉండాలని మరి ముందు ప్రయాసపడుతున్నాం. 67 సంవత్సరాలు ఏం చేసేవారంటే ఏమీ లేదు. వెనక్కి చూస్తే ఆయన 77 సేవ చేశాడు. కానీ కనుక సరే, శేషించిన జీవితాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి, ప్రభువుని ప్రకటించాలి, గ్రామాలకు వెళ్ళాలి, పట్టణాలకు వెళ్ళాలి, ప్రజల గుండెల్లో ప్రభు యొక్క వాక్యాన్ని ముద్రించాలి. యెహెజ్కేలు గ్రంథంలో 38వ అధ్యాయంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము
38వ అధ్యాయంలో 7వ వచనములో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు సిద్ధముగా ఉండుము, నువ్వు సిద్ధముగా ఉండి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, నీవు వారికి కావలవై ఉన్నామని చెప్తున్నాడు. నువ్వు సిద్ధముగా ఉండాలి, నువ్వు సిద్ధముగా ఉండాలి. యెహెజ్కేలు గ్రంథములో 2వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి చదవండి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడాలి అని నిలవబెట్టాను. స్వరము వింటిని ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన ఈ జనుల యొద్దకు నేను పంపుతున్నాను. నా మీద తిరుగుబాటు, నా ప్రజలే, నా వారే నా మీద తిరుగుబాటు చేశారు. ఏ ప్రజ కోసమైతే నేను లోకానికి వచ్చానో నా ప్రజలే నా మీద తిరుగుబాటు చేశారు. వారు సిగ్గుమారిన వారు, కఠిన హృదయులై ఉన్నారు. వారి ఎదుగు నేను నిన్ను పంపుతున్నాను గనుక వారు వినినను వినకపోయినను తెలుసుకున్నట్లు చాలు. వారు వినరు. శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టాడు. మరి కఠినలైపోయారు, లోకంలో పడిపోయారు. వారు వినకపోయినా యు గో. కనుక ఆ విధంగా సువార్త ప్రకటించడానికి ఈ మధ్యనే నాకు గ్రానైట్ పడి చెయ్యి మీద చెయ్యి ఇరిగిపోవలసిందే. ఎంతమంది పిలుస్తారు పబ్లిక్ మీటింగ్లో చెప్పడానికి కోసం, అయ్యే మీరు రావాలంటూ ఉంటారు. అయితే దేవుడు ప్రమాదం తప్పించి ఈ సభలలో పాల్గొనడానికి దేవుడు ఇచ్చాడు గొప్ప కృప. 24వ సంవత్సరంలో దేవుని పనిచేస్తున్న విజయవాడలో నల్లగుంటలో ఒక ఆశ్రమం పెట్టాం. 14 ఏళ్ళు అయింది. దాదాపు 20-30 మంది ఉన్నారు. 40 మంది ఉండేవాళ్ళు, కొంతమంది చనిపోయారు. వృద్ధుల మధ్య సేవ. రేపు చనిపోగానే పరలోకి వెళ్తారు. ఏమి నేర్చుకున్నారా, ఏమి నేర్పారా? నేను మన సభలో మాట చెప్పాను. ఒక అబ్బాయికి పెళ్లి కావట్లా, అమ్మాయిని ఇవ్వట్లేదు ఎవరు, అందగాడే, యవనస్తుడే, మంచోడే, పిల్లని ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే అడుగు ఉద్యోగం లేదు. ఎందుకు ఉద్యోగం లేదు? వాడు సరిగ్గా చదవలేదు. ఎందుకు చదవలేదు? టీచర్ సరిగ్గా చెప్పలేదు అని అంటున్నాడు. మా టీచర్ సరిగ్గా చెప్పలేదండి, మమ్మల్ని కొట్టలేదండి, మమ్మల్ని తిట్టలేదండి, మమ్మల్ని వదిలేశారండి, నా జీవితం పాడైపోయిందండి, నా వయసు అయిపోతుంది, నాకు పిల్లని ఇవ్వట్లేదు, పెళ్లి కావట్లేదు. ఎలాగయ్య గారు? అపోస్తలుల కార్యం 20:28 అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, నా ప్రశ్న, యేసుప్రభు దేవుడు కాదంటున్నారు కదా, అక్కడ ఏమన్నాడు చూడండి. 20:28 అపోస్తలుల కార్యగ్రంథంలో, యేసు మానవుడే, దేవుడు కాదనండి అనే వారికి సమాధానం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి. దేవుడు ఎక్కడిచ్చాడండి స్వరక్తాన్ని? దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చి యేసు అనే పేరుతో 33 సంవత్సరాలు జీవించి ఆయన రక్తాన్ని ధారపోశాడు. కనుక యేసు దేవుడిని అర్థం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఉంచెను ఆ యావత్తు మందను గురించి, మీ మట్టుకు మిమ్ముని గురించి జాగ్రత్త. పౌలు గారు అన్నాడు, అనేకులకు బోధించిన పితమ నేను భ్రష్టుడనైపోతానేమో, నన్ను నేను నలగగొట్టుకుంటున్నాను అంటున్నాడు. ఈ లోకంలో కొన్ని నియమాలు ఉన్నాయి. పాప నియమము, 2 మరణ నియమము, 3 ఆత్మ నియమము. పాప నియమము, మరణ నియమము, ఆత్మ నియమము. ఆత్మ నియమమే ఈ పాప మరణ నియమాల నుంచి తప్పించేది. ఆత్మ నియమం క్రీస్తు నియమము. ఈ ప్రపంచానికి ఒక నియమం ఉందండి. ఏమిటది? న్యూటన్ చెప్పాడు, పైకి ఏది ఇసిరినా కింద పడుతుంది అన్నాడు. పైకి ఏది ఇసిరినా కింద పడుతుంది, పడాలంతే. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి, భూమి యొక్క నియమము, ఈ లోక నియమము. పైకి వెళ్ళడానికి లేదు, అది లోక నియమము. అలాగే పాపం కూడా మనం వదలదు. ఏ విధముగా పైకి ఇస్తున్న వస్తువుని భూమి ఏ విధంగా ఆకర్షిస్తుందో ప్రతి మానవుడిని పాపము ఆకర్షిస్తుంది, చివరికి మరణానికి తీసుకుపోతాయి.
ఈ పాప నియమము మరణ నియమం నుంచి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి ఈ పాప నియమం నుంచి వచ్చే మరణ నియమం నుంచి తప్పించడానికే దేవుడు లోకానికి వచ్చాడు. పండుగ చేసుకో. ఇదంతా రోమాపత్రికలో బాగా చదవాలి. రోమాపత్రిక. ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలి. నువ్వు కనుక మరి దేవుని పని చేయడానికి మరి ముందుకు సాగుతున్నాం. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాము. మా కొరకు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో పరమగీత గ్రంథంలో ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ అధ్యాయంలో 8, 9, 10 వచనాలు చదవండి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీలో మీకు కనబడిన ఎడల, ఓ యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనిపించిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లనని మీరు అతనికి తెలియచేయనట్లు. ఓ యెరూషలేము కుమార్తెలారా, నాకు ఒక ప్రమాణం చేయండిరా. ఏంటి? నా ప్రియుడు మీకు కనిపిస్తే నీ ప్రియురాలు మూర్ఛపడిపోతుంది నీ మీద ప్రేమతో, వ్యామోహంతో. ఆ ప్రేమ మైకులో ఉంది నీ ప్రియురాలు, ఆవిడ మూర్ఛపడిపోతుంది కనుక నా ప్రియుడు చెప్పమని ప్రమాణం చేయమని చెప్పింది. వాళ్ళు అంటున్నారు అప్పుడు, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి? మాకు లవర్స్ ఉన్నారమ్మా, మేమంతా ఇదైపోతున్నామా ఏంది? నువ్వేంది మరి ఇలా అయిపోతున్నావు? నీ ప్రియురాలు మూర్ఛిల్లనని మీరు అతనికి తెలియచేయనట్లు నాకు ప్రమాణం చేయండి అమ్మా. నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అని ఆ సియోను కుమారి ఆ యెరూషలేము కుమార్తెలతో చెప్తుంది. నువ్వు మా చేత ప్రమాణం చేయించుకున్నట్టుకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము. ఈ క్రిస్మస్ పండుగ విశేషం ఏంటండి? ఏంటి విశేషాలు అంటూ ఉంటారు. ఏంటి విశేషాలు? ఈ పండగ విశేషం ఏంటి? నీ ప్రియుని విశేషం ఏమిటి? అప్పుడు ఆవిడ చెప్తుంది ఒక మాట, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతడిని గుర్తించవచ్చును. నా ప్రియుడు ఎలాంటి వాడు? ధవళవర్ణుడు. నా ప్రియుడు ఎలాంటి వాడు? రత్నవర్ణుడు. ధవళవర్ణుడు అంటే, ధవళం అంటే తెలుపు, తెల్లని వాడు నా ప్రియుడు. నా ప్రియుడు ఎర్రని వాడు. అందుకే నేను అతని గురించి పిచ్చెక్కిపోతున్నాను. నేను భక్తి అంటే 3 ముక్కల ఆట కాదండి. భక్తి అంటే భగవంతుడితో లీనమైపోవాలి, భగవంతుడిలో ఐక్యమైపోవాలి, భగవానికి నీ హృదయాన్ని ప్రతిష్ఠించాలి, ఆయనకి నీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. భార్య భర్తకి అంకితమైపోవాలి, భక్తుడు భగవంతుడికి అంకితమైపోవాలి, సేవకుడు దేవునికి అంకితమైపోవాలి. అప్పుడే ఆ భక్తి నిలబడుతుంది, కార్యం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. యేసయ్యను గురించి చెబితే, యేసయ్యను గురించి ఎన్నో మాటలు రాసుకొచ్చారు. ఆయన మాటలు ఎన్నో. ఆయన అద్భుతమైన పుట్టుక గలవాడట, అఖండమైన పరిశుద్ధత గలవాడు, అద్భుతమైన కార్యములు గలవాడు, అద్భుతమైన బోధలు గలవాడు. ఆయన అద్భుతమైన మరణాన్ని కూడా పొందాడట. అందుకే ఆయన దేవుడు, దేవుని కుమారుడు. అద్భుతమైన పుట్టుక అది, కన్యక గర్భములో పుట్టడము. ఇది ఎలాగూ జరుగునయ్యా? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టడు వాడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అద్భుతమైన పుట్టిక. ప్రపంచంలో ఎవరు? అందరూ పురుషులకు జన్మించిన, లేకపోతే కన్యకు జన్మించిన వాడు ఒక యేసు ప్రభువే. ఇవాళ పేపర్లు కొట్టుకుంటున్నారు, యేసు ప్రభుది ఆదాము రక్తమా, యేసు ప్రభుది మరియమ్మ రక్తమా, ఏమండి వినే ఉంటారు మీరు. గొడవలే. చూడండి, తిమోతి రాసిన పత్రికలో ఏం రాశాడు? 6వ అధ్యాయంలో 6:3 ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు హితవాక్యములను దైవభక్తి నమూన్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించని ఎడల వాడు ఏమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాత మనీ పని ఉంటే మనీ, లేకపోతే శని. మా నాన్న చెప్పేవాడు, పని ఉంటే మనీ రా, లేకపోతే శని రా. ఎవడైనాను. ఎందుకు ఈ గొడవలు, సమస్యలు, ఇరుకులు?
సంతుష్టి సహితమైన దైవం గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకముకి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుపోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి తృప్తి పొందమని చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడండి? ధనవంతులగుటకు అపేక్షించువారు అంటే ధనాశ, ధన పిశాచి ఉందా నీకు? ధన పిశాచి, కామ పిశాచి, ఈ పిశాచులు పట్టుకున్నాయా? మరియమ్మ అంటుంది, ధనవంతులు ఉట్టి చేతులతో పంపించేశాడట ఆయన. ధనవంతులను ఉట్టి చేతులతో. ధనవంతులారా మీకు పరలోకం లేదురా బాబు అన్నాడు యేసయ్య. ధనవంతులు పరలోకంలో ప్రవేశించడం కంటే ఒంటి సూది బెజ్జంలో దూరడం సులభం అన్నాడండి. నువ్వేం పరిగెడుతున్నావు డబ్బు కోసం? పూర్వకాలం గుండె లబ్బు డబ్బు అనేదట, లబ్బు డబ్బు. ఇప్పుడు డబ్బు డబ్బు అంటుందట గుండె. అందుకే జబ్బులు, పక్కన జబ్బులు. ధనవంతుల కొట్టుకు అపేక్షించే వారందరూ శోధనలోను ఉరులలోను అవివేకయుక్తములు హానికరములైన దురాశలలో పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే నిద్రపట్టదు. ధనవంతులకు ఆరోగ్యం ఉండదు. నీకెందుగా డబ్బు కోసం పరిగెడతా? గెహాజీ పరిగెత్తి ఏం చేశాడు? ఆకాని పరిగెత్తి ఏం చేశాడు? అననీయ సప్పర్ పరిగెత్తి ఏం చేశారు? ఏలూరు సేవకుడు ఉంటాడు, ఏలూరు సేవకుడు. ఆయన మాట్లాడతాడేక అది బుర్ర పోవాల్సిందే. డబ్బు కోసం పరిగెడుతున్నావా? నువ్వు చెప్పేది ఏంది, నువ్వు చేసేది ఏంది? చెప్పేది ఒకటిరా, చేసేది ఒకటిరా, మోసంబుగన వేమిరా సోదరా, ముసుగులో పడినావురా. డబ్బు లేకపోతే ఎలా చేస్తామండి దేవుడి పని? అది దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు దానికోసం ప్రయాసపడవా? విశ్వాస సంబంధం మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టుము. ఆమె అంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షములు కృష్ణవర్ణములు, అవి నొక్కులుగా కనబడుతున్నవి. అతని నేత్రములు నగి గుహల వలె కనబడుతున్నవి, అవి పాలతో కడుగబడినట్లున్నవి, అవి చక్కగా తాకిన రత్నముల వలె ఉన్నవి. ఏమిట వర్ణన? అతని నోరు అతి మధురము, అతను అతి కాంక్షణీయుడు. ఓ యెరూషలేము కుమార్తెలారా, ఇటువంటి వాడే నా ప్రియుడు, అందుకే నాకు మతిపోతుంది. ఆయన వస్తున్నాడు, కనబడితే నాకు చెప్పండి అమ్మా కొంచెం ప్లీజ్. నీ దేవుడు ఎవరో నీకు తెలియదు, ఆయన ఎలాంటి వాడో నీకు తెలియదు, ఆయన శక్తి ఏంటో నీకు తెలియదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నావు, జాగ్రత్త. నా ప్రియుడు ధవళవర్ణుడు అంటే తెల్లని వాడు, తెల్లని పరిశుద్ధుడిని అర్థం. మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? ఎందుకు పిలిచాడండి దేవుడు మనల్ని? 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:7 చదవండి. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం. పరిశుద్ధులగుటకే మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. నేను తెల్లటి వాడిని, నువ్వు తెల్లటి వాడిగా ఉండాలి. నీ హృదయం తెల్లగా ఉండాలి. అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య, కక్ష, మోసం, ఎవరినో మోసం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వే మోసపోతావు బిడ్డ. మా అమ్మాయితో చెప్పా, అమ్మా ఏ కర్రకు నొప్పి ఉంటే ఆ కర్రే కాలిపోతుంది, నీకెందుకే? ఏ కర్రకు నొప్పి ఉంటే ఆ కర్రే కాలిపోతుంది. మామిడికాయ గింజ చేస్తే మామిడికాయ మొక్కేస్తుంది, సపోటా గింజ చేస్తే సపోటా మొక్క వస్తుంది, జామకాయ గింజ చేస్తే జామ వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే జాగ్రత్త. మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు కానీ అపరిశుద్ధులకు నా దగ్గర స్థలం లేదు. పాపములో ఉండి ఎవడు పరలోకి వెళ్ళలేడండి. ఆ పాపాన్ని పరిహారం చేయడానికే దేవుడు ఇచ్చాడు లోకానికి. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ప్రజాపతిర్దేవ్యాత్మానం యజ్ఞం కృత్వ ప్రాయశ్చిత్ తత్ప్రజాపతి రక్తం పాపనాశనం. ప్రజాపతి వస్తే కానీ ఈ పాపానికి పరిష్కారం కాదన్నాడు. ఆ ప్రజాపతి వచ్చాడు, ఆయన పేరు యేసు.
నమ్ము, నమ్మితే సొమ్ము లేత నోట్లో దుమ్ము అన్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 14 నుంచి నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. తర్వాత కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా ఉండడానికి ఆయన తన రక్తాన్ని చూడండి పితృపారంపర్యమైన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అమూల్యమైన రక్తము, క్రీస్తు రక్తము, నిష్కళంకమైన రక్తము, నిర్దోషి యొక్క రక్తము. ఆయన పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రికలో 7:26 చదవండి. యేసయ్య ఎలాంటి వాడో, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇటువంటి పరిశుద్ధుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అయిపోయాడట. రత్నం ఎవరంటే ఎరుపు రంగు అయిపోయాడట. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 15 చదవండి. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దృష్టిని నాకు కనబడించకుండా వాటిని తొలగించుడి. తర్వాత న్యాయము జాగ్రత్తగా చూడించుడి. హింసించబడిన వారిని విడిపించుడి, వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుతున్నాడు, రండి మన వివాదము పరిష్కారం చేసుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా చేయబడతాయి. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెపుచ్చు వలె తెల్లగా ఉనగును. మీరు సమ్మతించిన ఆ మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీలు తినాలంటే 51వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తనలో ఈ కీర్తన మనకు వచ్చి ఉండాలంటే అంటాడు, దావీదు అంటాడు, నేను పాపములో పుట్టిన వాడను. 8లో నేను పాపములో పుట్టిన వాడను, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించాను. నీవు అంతరంగంలో సత్యము కోరుతున్నావు, ఆంతరం నా జ్ఞానము తెలియచేయదు. తర్వాత నేను పవిత్రుడనగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము. హిమము కంటే ఎలాగ ఉండాలట? హిమము కంటే హిమం ఎలా తెల్లగొంటారు, ఐస్ క్రీమ్. ఈ పరిశుద్ధుడు రక్తవర్ణుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అయిపోయాడని. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 4 నుంచి చదవండి కొన్ని మాటలు. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని అనగా యేసు ప్రభువుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష. ఇది క్రిస్మస్ పండుగ అంటే. ప్రభు అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయములో 17 చదవండి. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు ప్రాణం పెట్టుచున్నాను, అందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం గలదు, దాన్ని తిరిగి తీసుకుని నాకు అధికారం గలదు. ప్రపంచం అందరూ జీవించడానికి వచ్చారు కానీ యేసయ్య చనిపోవడానికి, మన పాపాల గురించి చనిపోవడానికి, మన పాపాలకు శిక్ష. యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూడండి. మేము తెలియజేసే సమాచారం ఎవడ నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. అతను 4 గొట్టుకు యెహోవాకి ఇష్టమాయను. ఆయన అతను వ్యాధి కలుగ చేశాను. అతను తను అపరాధ పరిహారార్థ బలి చేయగా
అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. తర్వాత అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనముల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేక నిర్దోషులుగా తీర్చారు. ఇందు మూలముగా కావున నా గొప్పవారితో నేను తన పాలు పంచిపెట్టేదను, గనులతో తన కొలసమ విభాగించుకొనను. ఏలయనగా మరణమునందునంతగా అతను తన ప్రాణమును ధారపోసెను. మరణమునందునంతగా మన కొరకు ప్రాణమును ధారపోశాడు. ధవళవర్ణుడు రత్నవర్ణుడైపోయాడు. ధవళవర్ణుడు పరిశుద్ధుడు, రక్తధారలు, శిరస్సులో రక్తము, చేతుల్లో రక్తము, పాదాల్లో రక్తము, శరీరం అంతా రక్తము రక్తము రక్తము. ఆయన రత్నవర్ణుడు రక్తవర్ణుడైపోయాడు కనుక మన పాపాలకు పరిహారం. నువ్వు భయపడద్దు, ఇక నీ పాపంలో పరిహారం చేశాను, పరలోకానికి. నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావా? నా యందు విశ్వాసం అంచు. మన విశేషం ఏమిటంటే నా ప్రియుడు ఎలాంటి వాడు, నా యేసయ్య ఎలాంటి వాడు? ఆయన ధవళవర్ణుడు రత్నవర్ణుడు, నా కోసం ప్రాణం పెట్టినోడమ్మా అని నేను ఎలా విడిచిపెట్టి ఉండగలనని ఆ సహోదరి జ్ఞాపకం చేసినట్లుగా చూస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో యేసయ్య మన కొరకు వచ్చి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి మరలా రాబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా ఆయన కాపాడి కరుణించి మరలా నూతన సంవత్సరం ఇవ్వబోతున్నాడు. కనుక ప్రభు యందు మనస్సుంచి ఆయన అభ్యర్థించి మారు మనసు పొంది ఆయన రక్తంలో కడగబడి ఆ పరలోకములో ప్రవేశించే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించునుగాక. దేవుడు మీ కుటుంబాన్ని ఈ యొక్క పండగ సమయాల్లో దీవించి వర్ధలు చేయునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్య నీకు వందనాలు. ధవళవర్ణుడు అంతలోనే రత్నవర్ణుడైపోయినట్లుగా మా పాపాల కొరకు నీ శరీరం మీద ఆయన వాటిని విమోచించిన దేవుడు నాయన నీకే స్తోత్రాలు. బిడ్డలను దీవించండి, పరిచర్య దీవించండి, అయినా మాకు స్పాన్సర్స్గా ఉన్న బిడ్డలను దీవించండి. యేసునామని వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మనందరికీ తోడుగా ఉంది, అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.